పోతా ఉన్నాం. సరే, ఇవన్నీ సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి వ్యాప్తి చేయడం కోసం సింగరేణికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈ గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ని కూడా అందుబాటులో తెచ్చుకొని ఇది ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా దేశానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అందించే క్రమంలో సింగరేణి పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఇది ఒక భాగం అయితే, కొన్ని సంవత్సరాలుగా ప్రధాన వ్యాపకమైనటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఆక్షన్ జరుగుతూ ఉంటే సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. సింగరేణి కాలనీస్ కంపల్సరీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలని సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ నాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే సింగరేణి సంబంధించిన బోర్డు కూడా వాళ్ళు తీర్మానాలు చేసుకొని దానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వటం జరిగింది. సో ఇటు కార్మికులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని, బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండింటినీ కూడా అంచనా వేసి ఎందుకు అసలు కొన్ని రోజులుగా మీరు ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు కావాలని కోరుతా ఉన్నారని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా చేసే ముందు ఎందుకు చేస్తున్నాం అనే అంశాన్ని కూడా మీ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయబడి ఉన్నటువంటి అంశాన్ని, తద్వారా జరిగిన సింగరేణి జరుగుతున్న నష్టాన్ని కూడా మీ అందరికీ వివరించి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కార్మికులకు కూడా చేసిన తర్వాత ఈ నిర్ణయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సింగరేణి కాలనీస్ ఆక్షన్స్లో జరిగే పాల్గొంటే వచ్చే లాభం, పాల్గొంటే వచ్చే నష్టం, ఆ పాల్గొనకపోతే వచ్చే లాభం, పాల్గొనకపోతే వచ్చే నష్టం, ఈ రెండు అంచనాలు కూడా మీ ముందు ఉంచడం కోసం వచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తయారు చేసాం. దయచేసి దాన్ని వీక్షించవలసిందిగా, ఆ ప్రజెంటేషన్ని ఇవ్వాల్సిందిగా సిఎండి బల్లాం నాయక్ గారిని కోరుతా ఉన్నాం. ప్లీజ్ కంటిన్యూ. సో సింగరేణి సంస్థ తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది సింగరేణి చరిత్రలో ఒక మలుపుగా తీసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సింగరేణి డైరెక్టర్లు, ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, సీనియర్ అధికారులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ నమస్తే. సో ఇందాకే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టు సింగరేణి సంస్థ అంతకుముందు మనం ఒక బొగ్గు సంస్థగానే మనకు పరిచయము. మనం బొగ్గు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ రాష్ట్రాలకు మనము సరఫరా చేస్తున్నాము వాళ్ళకి విద్యుత్ అవసరాలకి. ఆ తర్వాత మనము సార్ అన్నట్టు 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని పెట్టాము. దాంతోపాటు 800 మెగావాట్ల పవర్ ప్లాంట్కి ఇంకోటి మనము ఇమ్మీడియట్గా మనకు అవార్డు చేసి ఉన్నాము. దాంతోపాటు సంస్థ దాదాపు బొగ్గు నిల్వలు మనకి ఒక 25 ఏళ్ళకి సరిపడా మాత్రమే ఉన్నాయి. తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి? ఈరోజు సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థిక స్థితిలో దాదాపు 6 జిల్లాల్లోకి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. ఏ కనుక బొగ్గు లేకపోతే సంస్థ యొక్క భవిష్యత్తు ఏంటి, మనుగడ ఏంది అనే దానిపైన సార్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఏమి చేస్తున్నారు దానిపైన ఇప్పటికే వారు అన్నట్టు వారి సూచనల ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి సూచనల ప్రకారము మనం క్రిటికల్ మినరల్ కూడా ఎంటర్ కావాలని జరిగింది. దాంతోపాటు ఎంత ప్రోగ్రెస్ చేశామంటే ఎప్పుడప్పుడు మనము డిప్యూటీ సీఎం సార్ మనకి చెప్పడం వల్ల ఇప్పటికే డిలైట్ అనే సంస్థని మనము ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాము. వారు క్రిటికల్ మినరల్లో దేశంలో విదేశాల్లో ఉన్న బ్లాక్ల పైన అధ్యయనం చేసి మనకి ఎప్పుడప్పుడు సమాచారం ఇస్తుంటారు. దాంతోపాటు పీడబ్ల్యూసీ అనే సంస్థ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్లో కానీ, బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టంలో కానీ, సిఎంఏ కన్సూమర్స్ కానీ, పంపుల స్టోరేజ్ సిస్టంలో కానీ, విండ్ ఎనర్జీలో కావాల్సిన మొత్తం అధ్యయనం చేసి సంస్థకు వాళ్ళు రిపోర్ట్ సమర్పిస్తుంటారు. అదే రిపోర్ట్ని మేము ప్రిన్సిపల్ ఎనర్జీ అలాగే ప్రభుత్వం దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన ముందుకు వెళ్తున్నాము. ఆ విధంగా చూస్తే సింగరేణి సంస్థ అనేక రంగాల్లో మేము ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటు 19 ఆగస్టు రోజు మనకి కర్ణాటక దేవదుర్గలో గోల్డ్ అండ్ కాపర్ మైన్ మనకి అలాట్ అయింది. ఇందాక అన్నట్టు మనకు వాళ్ళకు రాయల్టీ పే దాంట్లో 37%
మనకి ఎప్పుడు ప్రీమియం వస్తూ ఉంటుంది ఆ బొగ్గు ఆ గలి గని ఉన్నంత వరకు. దాంతోపాటు అక్కడ కూడా పొటెన్షియల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దాన్ని కొంత టైం తీసుకొని ఆనరబుల్ డిప్యూటీ సీఎం కూడా అక్కడ విజిట్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ బొగ్గు బ్లాక్ల వేలం అనే అంశము అనేక సంవత్సరాలుగా నానుతూ ఉంది. అండ్ ఇది కంపెనీకి ఎట్లా అఫెక్ట్ చేసింది మనం పాల్గొనకపోవడం అనేది దీనిపైన కొంత ప్రజెంటేషన్ మీకు ఇవాళ ఇవ్వబోతున్నాము. సో బొగ్గు బ్లాక్ల వేలం ఎందుకు నిర్వహిస్తున్నారు, దీనికి ఏంది? 2014లో మనకు సుప్రీంకోర్టు మీకు అందరికి పరిచితమే, ఏది కోల్గేట్ స్కామ్ అని అనేక రకాలుగా జరిగినాయి. అనేక వార్తలు దాని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైనా యాక్షన్ని సింప్లిఫై చేసి చెప్తాం మీకు. చాలా మందికి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సింగరేణికే కేటాయించాలి కదా, తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ అని తెలంగాణలో సింగరేణికి కేటాయించాలి కదా. ఇది అనాదిగా మనకు వస్తున్నటువంటి ప్రాక్టీస్ కదా. ఇప్పుడు ఎందుకు సడన్గా ఆక్షన్ పెట్టి కేంద్రం ఆక్షన్ పెట్టడం ఎందుకు, రాష్ట్రం ఎందుకు పాల్గొనటం అని ఒక పర్సెప్షన్ తీసుకొని వచ్చి డిస్కషన్ జరిగింది. దీంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు దేశంలో ఉన్నటువంటి మినరల్స్ సంబంధించిన అన్నిటిని కూడా బ్లాక్స్ ఆక్షన్ చేయాలి. ఆక్షన్ ద్వారానే ఎవరికైనా అలాట్మెంట్ చేయాలి. ఏదో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ అందరికీ ఆక్షన్ ద్వారానే కేటాయించాలి. రైట్. ఈ ఆక్షన్ ద్వారా కేటాయిస్తే, ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే సింగరేణికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, అట్లా కేంద్రానికి వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. మనకు ఆటోమేటిక్గా రావాల్సిన దాన్ని రాకుండా కేంద్రం ఆక్షన్ చేస్తూ ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ ఏమైనా కేంద్రానికి పోతుందేమో అనేటువంటి ఆలోచన, నమ్మకం, ఒక రకమైన అభిప్రాయం చాలా సంవత్సరాలు చాలా మందికి ఉంది. సో నేను కూడా చాలా లోతుగా దాని మీద అధ్యయనం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ ఆక్షన్ ద్వారా వచ్చే రాయల్టీ కేవలం ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కే పోతుంది. ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పోయేది లేదు రాయల్టీ. ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పాల్గొంటే సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్ వస్తుంది. ఆ కోల్ బ్లాక్తో పాటు వచ్చే రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తుంది. అంటే రెండు రకాలుగా, రాష్ట్రానికి రాయల్టీ వస్తుంది, రాష్ట్రానికి సింగరేణికి కోల్ బ్లాక్ వస్తుంది. మరి ఈ రెండు కాకుండా కేంద్రానికి ఏదైనా పోతుందంటే ఏం పోతుంది? వాళ్ళ పోయేది రెండు రాష్ట్రానికి వచ్చింది. మరి అలాంటప్పుడు కోల్ బ్లాక్ సింగరేణి రాష్ట్రానికే వస్తూ ఉంది, రాయల్టీ కూడా రాష్ట్రానికి వస్తూ ఉంది. మరి పాల్గొంటే నష్టం ఏంటి, ఎందుకు పాల్గొనలేదని ఆలోచన నాకు కూడా వచ్చింది. లోతుగా అధ్యయనం చేస్తే పాల్గొనకుండా ఉంటే ఒకటి సింగరేణికి కోల్ బ్లాక్ రాకుండా పోతుంది, రెండు ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తులకి సంస్థలకి ఆ కోల్ బ్లాక్స్ పోతాయి. సో సింగరేణిని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంచితే జరిగే లాభం ఎవరికయ్యా అంటే కేంద్రానికా, సింగరేణికా, ఆ ప్రైవేట్ వ్యక్తులకా అని ఆలోచన చేస్తే ఆ లాభం సింగరేణికి కాదు, కేంద్రానికి కాదు, కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కోల్ బ్లాక్స్ పోవటం ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది.